సార్, గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న మారణ హోమం గాజా మీద ఇప్పుడు ఒక ఒప్పందం రావడం, అక్కడ కొంచెం సీజ్ ఫైర్ జరగడం, ఇదంతా ఈ 2-3 వారాలుగా మనం చూసాం. ఏంటి సార్, ఇంత మారణ హోమం తర్వాత ఈ సీజ్ ఫైర్ పర్యవసానాలు ఇవి ఎలా ఉంటాయి అక్కడ? అందరికీ అదే సందేహం ఉంది. అందులో డొనాల్డ్ ట్రంప్ గారు వారు ఎప్పుడు ఏం చేస్తారో, దేనికి ఎంతవరకు కట్టుబడి ఉంటారో ఎవరికి తెలీదు. ఆయన హఠాత్తుగా 20 సూత్రాల శాంతి ప్రణాళిక, పీస్ ప్లాన్ అని ఒకటి ప్రకటించాడు. ఈ ప్రకటించిన దానికి కూడా ఒక నేపథ్యం ఉంది. గాజాలో 2 ఏళ్లుగా యుద్ధం జరుగుతుంది. యుద్ధం కూడా కాదు, దురాక్రమణ, విధ్వంసం. 67,000 మంది ప్రజలు చచ్చిపోయారు. తిండి, ఆహార సరఫరాలు, మందుల సరఫరాలు ఆపడం వల్ల అనేక మంది చనిపోయారు. ఆసుపత్రులు ధ్వంసం అయిపోయినాయి. జర్నలిస్టులే 100లో చచ్చిపోయారు, కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులు. కాబట్టి ఈ మారణ హోమం జరుగుతుంటే, ఈ జరుగుతున్నంత కాలం ఇజ్రాయెల్కు అమెరికా అనుకూలంగానే ఉంది. నెతన్యాహు ట్రంప్తో కలిసి చాలాసార్లు మాట్లాడడం మనం చూసాం. కానీ ఈ ఇటీవల కాలంలో ఏం చేసిందంటే, ఇజ్రాయెల్ ఖతార్ వెళ్ళి దోహా మీద కూడా దాడి చేసింది. దాంతో ఒక్కసారి విపరీతమైన వ్యతిరేకత. ఎంతకాలం మారణం అనే ప్రశ్న వచ్చింది. ప్రశ్న రావడమే కాదు, ఐక్యరాజ్య సమితిలో చర్చ వచ్చినప్పుడు చాలా యూరోపియన్ దేశాలు మేము పాలస్తీనా దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించడం మొదలుపెట్టి, ఇక్కడ గాజా అంటున్నాం కానీ నిజంగా అక్కడ ఉండాల్సింది ది కంట్రీ కాల్డ్ పాలస్తీనా, పాలస్తీనియన్ స్టేట్ ఏర్పడి ఉండాలి కదా. సో ఎప్పుడైతే ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా మేము పాలస్తీనాను గుర్తిస్తున్నామని చెప్తున్నాయో, ఒకసారిగా ప్రకంపనలు వచ్చేసేసి ట్రంప్ ఏదో ఒకటి చేయాలి, ప్యాచప్ చేయాలి అని 20 పాయింట్ పీస్ ప్లాన్ అని తీసుకొని వచ్చాడు. సో దీని ప్రకారం హమాస్ వాళ్ళు తమ దగ్గర పట్టుకున్న ఇజ్రాయిల్ బందీలను అప్పగించాలి. ఒకవేళ చనిపోయి ఉంటే, చంపేస్తుంటే ఆ అవశేషాలన్నా ఇవ్వాలి. ఇజ్రాయిల్ తన దగ్గర ఉన్న 2,000 మంది ఖైదీలుగా ఉన్న పాలస్తీనియన్లను వదిలిపెట్టాలి. వాళ్ళల్లో కొద్దిమంది యావజ్జీవ శిక్ష పడిన వాళ్ళు ఇజ్రాయెల్ జ్యూరిస్ప్రుడెన్స్ ప్రకారం ఉన్నారు. ఇది ఒప్పందం. కానీ ఈ ఒప్పందం జరిగిన తర్వాత ట్రంప్ వెళ్ళి ఇజ్రాయెల్ పార్లమెంట్ దాన్ని కెచక్ అంటారు, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. కానీ ఎక్కడ పాలస్తీనా రాజ్యం అనే మాట రాలేదు. నెతన్యాహు అసలు మాట్లాడలేదు. సో ఈ పరిస్థితుల్లో నిజంగా ఇది ఎంత అమలు జరుగుతుందని ఎలా ఉన్నా వాళ్ళని అప్పగించారు కొంతమందిని హమాస్ వాళ్ళు. కానీ 5గురిని అప్పగించారు. అందులో 4 5వ వాడు ఎవరో మాకు తెలియట్లేదు, ఇది ఏం సరైనది కాదని వీళ్ళు కొంచెం కాబట్టి మేము ఒప్పందం అమలు అవుతుందో లేదో చెప్పలేమని వీళ్ళు చెప్పడం. ఖైదీలను మటుకు వాళ్ళు 2,000 మందిని వదిలేశారు. ఎందుకైతే ఒక 600 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు, ఔషధాలు ఇట్లాంటివి వెళ్ళడాన్ని మేము అనుమతిస్తామని ఇజ్రాయెల్ ఒప్పుకుంది. కానీ ఇది జరిగిన తర్వాత మేము 300 ట్రక్కులే అనుమతిస్తాం, ఎందుకంటే అనుకున్నది పూర్తిగా జరగలేదని వాళ్ళు. సో ప్రపంచానికి తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. ఇది నిజంగా సంపూర్ణంగా అమలు జరుగుతుందా? తన వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఇజ్రాయెల్ తూచంటే ఏమవుతుంది? నెతన్యాహు చాలా దురాక్రమణ మనస్తత్వం, ఏమాత్రం ఎప్పుడు పాలస్తీనా పేరు కూడా పలకడానికి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా అరబ్ కంట్రీస్. ఈ అరబ్ కంట్రీస్ అరబ్ జాతీయవాదంతో పాలస్తీనాకు మద్దతుగా నిలబడిన వాళ్ళు చాలా వరకు అమెరికాతో కలిసిపోయారు. ఈజిప్ట్ మొదలుపెట్టింది ఆ ప్రాసెస్. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఒక సంధి దశలో ఉంది. కానీ ఎందుకైనా మంచిది, ఈ మాత్రమైనా విధ్వంసం అయిపోయింది గాజా. దాన్ని బాగు చేయడానికి కూడా విపరీతమైన డబ్బు, వనరులు, విపరీతమైన సహాయం కావాలి. ఇజ్రాయెల్ వాటి అన్నింటినీ అనుమతిస్తుందా లేదా? కాబట్టి నిజమైన పరిష్కారం తూర్పు జెరూసలేం రాజధానిగా ఈ పాలస్తీనా రాజ్యం ఏర్పడాలి. అది ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సాధారణ సమితిలో మొన్న అందరూ ఇదే చెప్పారు చాలా మంది. కాబట్టి అది జరుగుతుందా లేదా అన్న సందేహాలు చాలా ఉన్నాయి. ఇంకోటి, నెతన్యాహు దుందుడుకుతనము, ట్రంప్ విపరీత పోకడలు తెలిసిన వాళ్ళు. భారతదేశం ముఖ్యంగా నరేంద్ర మోదీ ఫస్ట్ వన్ టు వెల్కమ్, మొట్టమొదట దీన్ని స్వాగతించారు. సో మై గ్రేట్ ఫ్రెండ్, ఇట్లా ఒకరినొకరు పొగుడుకున్నారు. కానీ ట్రంప్ తర్వాత మళ్ళీ కుక్కతోక వంకర అని తన ఇది చూపించాడు. ఏమంటే, మోదీని నేను భయపెట్టాను, మోదీని నేను హడలు కొట్టాను కాబట్టి భారత పాక్ యుద్ధం ఆపగలిగాను. అలాగే ఇప్పుడు రష్యా నుంచి కూడా చమురు కొనకుండా మేము మోదీని నేను ఒప్పించాను, భయపడిపోయాడని వాళ్ళు చెప్పారు. మోదీ ఇంతవరకు ఎప్పుడు సూటిగా ఖండించలేదు. బలపరచాల్సినవేమో వేగంగా బలపరిచారు. కానీ ఇప్పుడు అమెరికాకు ఇండియాకు మధ్యలో ట్రేడ్ టాక్స్, వాణిజ్య చర్చలు జరగాలి.
కానీ భారత వాణిజ్య శాఖ కార్యదర్శి ఏమంటున్నారంటే అమెరికాలో షట్ డౌన్, అక్కడ అధికారులు లేరు, ఉద్యోగులు లేరు, ఏం అస్తవ్యస్త, అక్కడికి వెళ్ళి ఇప్పుడు చర్చలు జరిపితే మనకు నష్టం అని వీళ్ళు అంటున్నారు. మధ్యలో చైనాతో సంబంధాలు ఏంటనే ప్రశ్న కూడా ఒకటి ఉంది. సో ఈ సంధి దశలో గాజా ఒప్పందం అమలు మీద అనేక సందేహాలు ఉన్నాయి. భారతదేశం ఎంత లోబడి, మోదీ ఎంత అనుకోగా ఉన్నా ట్రంప్ ఇంకా ఒత్తిడి పెంచడానికే ప్రయత్నిస్తారు, కానీ నిజంగా దారికి వస్తారా లేదా అన్న ప్రశ్నలు కూడా ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. రైట్ రాజు. ఇతర అంశాలన్నీ అలాగే ఉన్నాయి. సరే.